హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ మన వీడియోలో ఫస్ట్ టైం చపాతీ చేస్తున్నాను. టేస్టీగా వస్తాయి అండ్ సాఫ్ట్గా లేయర్స్లా వస్తాయి. సో చపాతీ సాఫ్ట్గా రావాలి అంటే మనం పిండి కలిపే విధానంలో ఉంటుంది, అండ్ లేయర్స్గా రావాలి అంటే చపాతీ రుద్దే విధానంలో ఉంటుంది. సో ఇవాళ నేను ఈ ప్రాసెస్ని చూపించబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో నేను చేసే చపాతీని ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, టేస్టీగా వస్తాయి. సో నేను 1/2 kgకి కొంచెం తక్కువ తీసుకున్నాను పిండి. ఇందులో కొంచెం అంటే 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలి అండ్ తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకుంటూ మెల్లిమెల్లిగా ఇలా కలుపుతూ ఉండాలి. ఒకేసారి గట్టిగా కలిపామంటే కనుక పిండి గట్టి పడుతుంది అండ్ రుద్దేటప్పుడు మనకి కష్టంగా అనిపిస్తుంది. సో మెల్లిమెల్లిగా ఇలా కలుపుతూ ఉంటున్నామంటే కనుక చపాతీ సాఫ్ట్గా వస్తుంది. అండ్ కొంతమంది మిల్క్ లేదా పెరుగు వేసి కలుపుతారు సాఫ్ట్నెస్ కోసము, అండ్ ఇంకొంతమంది అయితే గోరువెచ్చని వాటర్తో కలుపుతారు. నేనైతే అలా ఏం చేయను, ఈ వేలో చేస్తే సాఫ్ట్గా వస్తాయి. సో మీరు కూడా ఇదే వేలో చేయండి, చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా వస్తాయి. పిండి కూడా మనం కలుపుకునేటప్పుడే ఆ సాఫ్ట్నెస్ అనేది మనకు తెలుస్తుంది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఒక షార్ట్ వీడియోలో నేను ఓన్గా చేశాను చపాతీ అని చెప్పేసి. సో ఇది అంతకు ముందు వీడియో అనమాట. నేను ఓన్గా చేసినప్పటికీ నాకు రుద్దేటప్పుడు టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించింది బాగా. సో అప్పటికి లేట్ అయిపోయింది. ఇక మా హస్బెండ్ ఇంటికి వచ్చారు అండ్ తనకి ఆకలిస్తుందని చెప్పేసి నేను మా చిన్న అత్తయ్య హెల్ప్ తీసుకున్నాను. యాక్చువల్లీ మా అత్తయ్యకి చపాతీ చేయడం రాదు. తనని పిలుచుకుందామంటే మా అత్తయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ మదర్ అనమాట. సో తనకి కూడా రాదు, నాకు కూడా రాదు. సో నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అండ్ మా చిన్నత్తయ్య హెల్ప్ తీసుకున్నాను. తనైతే అసలు ఫాస్ట్గా చాలా చపాతీలు చాలా షార్ట్ టైంలో రుద్దేస్తుంది. సో అందుకు త్వరగా అయిపోతుందని నేను తన హెల్ప్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఇది ఫస్ట్ నేను రుద్దాను, తర్వాత నుంచి తిని మాత్రము రుద్దింది ఇక్కడ నుంచి. సో నేనేమో స్క్వేర్ షేప్లో రుద్దాను ఫోల్డ్ చేసి, మా అత్తయ్య ఏమో రౌండ్గా రుద్దారు. సర్కిల్లా వస్తుంది చూసారా, తను ఎంత బాగా రుద్దుతుందంటే చపాతీ. సో నేను పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసాను. యాక్చువల్లీ ఆ క్లిప్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటూ నేను వండుతున్నాను కాబట్టి నేను హెల్ప్ లేదు ఎవరు, అండ్ నేను స్టాండ్ కూడా పెట్టుకోలేదు ఆ టైంలో. అందుకని నేను ఆ చిన్న క్లిప్ క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ నెక్స్ట్ కూడా నేను ఇంకొక చిన్న క్లిప్ మిస్ చేశాను. యాక్చువల్లీ అది క్యాప్చర్ చేసినప్పటికీ కూడా ఎడిట్ చేసే ప్రాసెస్లో మిస్ చేశాను, అండ్ అది కూడా చూపిస్తాను చూడండి, తర్వాత చెప్తాను. సో అత్తయ్య ఇలా షార్ట్ టైంలో కూడా చాలా చపాతీస్ రుద్దేస్తున్నారు కదా. సో ఈలోపు నేను కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. మేము టమాటో ఆనియన్ కర్రీ ఎక్కువ ఇష్టంగా తింటామని చెప్పాను కదా. సో నేను ఆ కర్రీ ప్రిపేర్ చేసి పెట్టాను అండ్ ఒక పక్కనేమో చపాతీ కాల్చడానికి ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ పైన. యూజువల్గా నేను దోశ ప్యానే పెడతాను, దోశ ప్యానే ఉంది, బట్ మా అత్తయ్య తీసుకువెళ్ళారు కనుక నేను కర్రీ చేసే ప్యాన్ పెట్టి చేస్తున్నాను. మరి ఏంటి ఈ ప్యాన్ పెట్టి చేస్తున్నారు అని కామెంట్ చేస్తారు, అందుకని నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఇలా చపాతీ రుద్దడం అయిపోయింది కదా. నేను చేసిన చపాతీని కాల్చాను, స్క్వేర్గా చేశాను కదా. సో అది చాలా పొంగింది, లేయర్స్గా వచ్చింది, టేస్టీగా వచ్చింది. సో చూడండి. అండ్ అత్తయ్య రుద్దిన చపాతీలు నేను క్యాప్చర్ చేయలేదు, సో లాంగ్ ప్రాసెస్ అవుతుందని చెప్పేసి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.